హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1043కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. సో ఎవరైతే ఫేస్బుక్ తో లాగిన్ అయ్యి ఈ గేమ్ ని ఆడుతూ ఉన్నారో వీళ్ళకి ఒక చేదు వార్త అని చెప్పొచ్చు. నవంబర్ 5వ తారీఖు నుంచి మీరు ఫేస్బుక్ తో లాగిన్ అవ్వడానికి అయితే లేదనమాట. దీన్ని అయితే ఇప్పుడు వీళ్ళు డిసేబుల్ అయితే చేస్తున్నారు. సో దీనికి వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఇది వీళ్ళ తప్పు కాదంట. యాక్చువల్గా ఫేస్బుక్ కొత్త పాలసీని అయితే తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఎవరైతే ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయ్యి ఈ గేమ్ని ఆడుతూ ఉంటారో సో వీళ్ళకైతే ఒక కొత్త రూల్ని అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఈ రూల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ గేమ్ ఆడాలంటే ఖచ్చితంగా మీరు ఫేస్బుక్తో లాగిన్ అవుతారు కదా. లాగిన్ అవ్వాలంటే మీ మొబైల్ ఫోన్లో సో ఫేస్బుక్ యాప్ అయితే ఉండాలంట. అంటే ఫేస్బుక్ యాప్ ఉంటే ఆ యాప్లో లాగిన్ అయ్యి ఉంటేనే మీరు ఈ గేమ్ని అయితే ఆడగలరని చెప్పి అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే ఈ వరాన్ని అయితే అందించినట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు తీసుకొచ్చిన కొత్త ఎస్డికే పాలసీలో అయితే ఈ విధంగా అయితే నియమించారని చెప్పొచ్చు. చాలా మంది ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకోకుండానే మనం ఫేస్బుక్ లాగిన్ అవ్వాలంటే ఈ గేమ్ ద్వారా ఒక మైక్రో బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది, ఒక మైక్రో బ్లాగ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మనం ఫేస్బుక్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయే వాళ్ళకి ఇంతకుముందు. సో ఇకపై నుంచి అలా కుదరదు, మా అప్లికేషన్ కూడా ఉండాలి మీ మొబైల్లో అని చెప్పేసి బలవంతంగా ఇప్పుడు అప్లికేషన్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేయడం కోసం ఫేస్బుక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మెటా తెలివితేటలు రోజు రోజు ముదిరిపోతున్నాయి. మరండి అదండి, మరి మేము కూడా సంపాదించుకోవాలి కదండి. మరి మా యాప్ మీ మొబైల్లో లేకపోతే మీ డేటా నేను ఎలా తీసుకోవాలండి? ఇప్పుడు మీరు యాప్ ఇన్స్టాల్ తీసుకుంటారుగా, నేను డేటా మొత్తం దుబ్బేస్తానండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 3 అండ్ పిక్సెల్ 3 XL ఈ రెండు మొబైల్స్ కి నెక్స్ట్ ఇయర్ Q1 ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు గూగుల్ అయితే చెప్తుంది అనమాట. ఈ అప్డేట్ ఫైనల్ అప్డేట్. ఇంకా ఈ తర్వాత నుంచి మీకు ఎటువంటి అప్డేట్ అయితే రాదు. మేబీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వీళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇది మనకి రావడం మనకి ఆండ్రాయిడ్ 5తో వచ్చింది, అంటే ఆండ్రాయిడ్ 9తో అయితే ఈ రెండు మొబైల్స్ ని వీళ్ళు తీసుకొచ్చారు. ఈ మొబైల్స్ ఆల్రెడీ మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేశారు. సో తర్వాత నెక్స్ట్ ఇయర్ Q1 వీళ్ళు ఆండ్రాయిడ్ 12 ఇచ్చిన తర్వాత ఇక పై నుంచి అప్డేట్స్ అయితే ఉండవు. అయితే ఇదే లాస్ట్ అప్డేట్ కాబట్టి వీళ్ళు ఇందులో ఉన్న బగ్స్ అన్నిటిని ఫిక్స్ చేస్తూ ఈ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూబీసాఫ్ట్ బ్లాక్ చైన్ గేమింగ్ అయితే తీసుకురావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే గేమ్ ఆడుతూ డబ్బులు కూడా సంపాదించుకునే గేమ్ తీసుకోవాలి. దీనికి ప్లే టు ఎర్న్ అని చెప్పేసి అయితే పేరు పెట్టారు. సో ఈ విధంగా అయితే వీళ్ళు బ్లాక్ చైన్ గేమ్ అయితే తీసుకొస్తున్నారు. సో దీని ద్వారా ఎలాగ వస్తాయి మనకి డబ్బులు అంటే, మామూలుగా మనకు తెలిసిందే ఈ క్రిప్టో కరెన్సీ కోసం మనం మైనింగ్ అయితే చేస్తూ ఉంటాం కదా. సో అలా మైనింగ్ చేస్తున్నట్టుగానే ఈ గేమ్ అయితే ఆడాలన్నమాట. మీరు గేమ్ ఆడే కొద్దీ సో మీ మొబైల్లోని ఎనర్జీని తీసుకొని ఇది మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. మైనింగ్ చేసినప్పుడు మనకి క్రిప్టో ఆ రద్దు వస్తుంది కదా. సో ఈ రద్దుని తర్వాత వీళ్ళు క్రిప్టో కరెన్సీగా కన్వర్ట్ చేసి దాన్ని మనీ కింద మనకైతే ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. సో మామూలుగా చూస్తుంటే కరోనా పుణ్యం అని చెప్పేసి అందరూ గేమ్స్కి అయితే అలవాటు పడిపోయారు. సో ఇప్పుడు అందులోనే దాని ద్వారా డబ్బులు కూడా వస్తున్నాయంటే ఇక మన వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్లబ్ హౌస్ ఈ రోజు మొత్తం 13 లాంగ్వేజెస్ అయితే వాళ్ళ అప్లికేషన్ లో యాడ్ చేసింది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మన ఇండియన్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఉన్నాయి. సో మీరు ఎవరైనా క్లబ్ హౌస్ ఆడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమంది మీలో క్లబ్ హౌస్ ఆడుతున్నారు. ట్విట్టర్ రీసెంట్గా మనకి స్పేస్ తీసుకొచ్చిన తర్వాత చాలా మంది క్లబ్ హౌస్ని అయితే, అంటే అంతకుముందు ఉన్న ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు చాలా మంది క్లబ్ హౌస్ లేదు, చాలా మంది ట్విట్టర్ స్పేస్ని అయితే ఉపయోగించుకుంటున్నారు. అంతకుముందు క్లబ్ హౌస్ ఓన్లీ యాపిల్ డివైసెస్కే తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ డివైస్కి ఎప్పుడు తీసుకొస్తా అనుకునే టైంలో ట్విట్టర్ స్పేస్ని తీసుకొచ్చింది. తర్వాత వీళ్ళు ఆండ్రాయిడ్ డివైస్కి ఈ క్లబ్ హౌస్ని తీసుకొచ్చినప్పటికీ అంత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రయోజనం అయితే అక్కడ జరగలేదని చెప్పాలి. ఆండ్రాయిడ్ యూజర్స్ ని ట్విట్టర్ మొత్తం లాగేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఓన్లీ షామీ బ్రాండ్ లోనే కాదు, రెడ్మీ బ్రాండ్ లో కూడా సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ అయితే మొబైల్ రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ లీక్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి 3C సర్టిఫికేషన్ లో షామీకి సంబంధించిన మొబైల్ అయితే స్పాట్ అయింది అనమాట. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా. మరి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అంటే సో మరి ఈ ఇయర్ తీసుకొస్తారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తారా? నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైస్ తక్కువలో తీసుకురావాలి. ఇయర్ తీసుకొస్తే కొద్దిగా ప్రైస్ గుంజుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం Q3 కనుక చూస్తే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లో బోట్ నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మార్కెట్ ప్లేస్ ని వీళ్ళు 35.8% అయితే ఆక్యుపై చేశారు. ఇయర్ టు ఇయర్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళ గ్రోత్ 55% పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సెకండ్ ప్లేస్ లో రియల్మీ ఉంది 8.1%తో, థర్డ్ ప్లేస్ లో నాయిస్ ఉంది 7.7%తో, యాపిల్ వచ్చేసరికి 4th ప్లేస్ లో 7.6లో అయితే ఉంది. ఇక లాస్ట్ లో చూసుకుంటే బోల్ట్ అయితే ఉందన్నమాట 5.3%లో. మరి ఇక్కడ షామీ, శాంసంగ్ ఏం చేస్తున్నాయో అర్థం కావట్లేదు. టాప్ 5 బ్రాండ్స్ లో వీళ్ళే అయితే కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే స్విట్జర్లాండ్ కి చెందిన
ఒక రోబోటిక్ స్టూడెంట్ అనమాట. iPhone 10 కి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ని అయితే సెట్ చేశాడు. సో ఇది చాలా పర్ఫెక్ట్ గా అయితే పనిచేస్తున్నట్టుగా తనైతే ఒక వీడియో కూడా షూట్ చేసి సో యూట్యూబ్ లో కూడా అయితే పోస్ట్ చేశాడు అనమాట. మామూలుగా మనకి ఐఫోన్స్ అన్ని చూస్తే మనకి లైట్నింగ్ కేబుల్ తో అయితే వస్తాయి. ఎప్పటి నుంచో వీళ్ళు టైప్ సి తీసుకొస్తా అనుకున్నాం కానీ వీళ్ళు ఎప్పుడైతే తీసుకురాలేదు. ఐప్యాడ్స్ లో అనుకుంటా ప్రో వర్షన్ లో వాటిలో అయితే వీళ్ళు టైప్ సి తీసుకొచ్చారు కానీ ఐఫోన్ లో అయితే ఇప్పటి వరకు అయితే తీసుకురాలేదు. సో ఇతనైతే తను ఇది సాధ్యమే అని చెప్పి చూపించడానికి టైప్ సి పోర్ట్ అయితే పెట్టి దీన్ని ఛార్జింగ్ చేస్తూ అలాగే కంప్యూటర్ తో కూడా కనెక్ట్ చేసి అయితే చూపించాడు అనమాట. సో ఇప్పుడు దీన్ని తను ఈబైలో అయితే సేల్కి పెట్టాడు. సేల్ కూడా మామూలుగా సాధారణంగా సేల్కి అయితే పెట్టలేదు. బేలంపాట్లో అయితే దీన్ని అక్కడ సేల్కి అయితే తీసుకెళ్లి పెట్టాడు. సో అక్కడ దగ్గర చూసుకుంటే $3,950 వరకు చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. దగ్గర $4,000 వేసుకోండి. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర $3 లక్షల వరకు సో దీని ప్రైస్ అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయం కనుక యాపిల్కి తెలిస్తే ఓలమ్మో ఎంత నష్టపోనాను. iPhone 13 లో టైప్ సి తెచ్చుంటే $5,000 అమ్మేసుకునేవాడుగా. అదే ఇండియాలో అయితే 5 లక్షలకు అమ్ముకోవచ్చు. ఈసారి iPhone 14 లో టైప్ సి తెస్తే మంచిదేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus, Oppo, Realme, Vivo అండ్ Xiaomi. సో వీళ్ళందరూ ఒక ట్రేడ్ మార్క్ అప్లికేషన్ అయితే ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట మన ఇండియాలో. దేని గురించి అనుకుంటున్నారు? మొబైల్ ఫోన్స్ గురించి. అంటే ఈ ట్రేడ్ మార్క్ కామనే, కాకపోతే వీళ్ళు వచ్చేసరికి ఈవీ వెహికల్స్ కోసం, అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఈ అన్ని బ్రాండ్లు ఏదైతే మొబైల్ కంపెనీ బ్రాండ్స్ ఉన్నాయో ఇవన్నీ మన ఇండియాలో, ప్రత్యేకించి మన ఇండియా గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇండియాలో అయితే ఈ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ అయితే ఫైల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ వైస్ అయితే పడుతున్నారు. సో ఇందులో వీళ్ళు 4 వీలర్స్ తీసుకొస్తారా 2 వీలర్స్ తీసుకొస్తారో తెలియదు కానీ ముందుగా వీళ్ళైతే అప్లికేషన్ పెట్టేసి రెడీగా ఉన్నారనమాట. సో త్వరలో ఈ అన్ని మొబైల్ బ్రాండ్స్ నుంచి కూడా మనం ఈ వెహికల్స్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో రాబోయే రోజుల్లో మేము కూడా ఈ వెహికల్స్ రివ్యూలు అంటే అన్బాక్సింగ్ చేయాల్సి వస్తుందేమో. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి Xiaomi నుంచి Redmi K50 మొబైల్స్ మనకి నెక్స్ట్ ఇయర్ అనుకుంటే ఇవైతే లాంచ్ అవుతాయి. సో ఈ మొబైల్లో ఈసారి మళ్ళీ మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. K40 వచ్చేసరికి దీన్ని స్కిప్ చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొచ్చారు. సో మళ్ళీ వీళ్ళు బ్యాక్కి వెళ్ళి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫేస్బుక్ త్వరలో ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అయితే షట్ డౌన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఈ ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అయితే అలాగా కంటిన్యూ చేసుకుంటూ అయితే వచ్చారు. ఇప్పుడు కొన్ని ప్రైవసీ ఇష్యూస్ వల్ల దీన్ని అయితే షట్ డౌన్ చేయబోతున్నాం అని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట. కొన్ని బిలియన్ యూజర్స్ ఫేస్ ఐడి ఏదైతే ఉందో సో వాటన్నిటిని అయితే వీళ్ళు డిలీట్ అయితే చేయబోతున్నారు. సో ఈ ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా మనం గ్రూప్స్లో ఫొటోస్ దిగినా ఏం చేసినా సరే ఇది ఫేస్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి ట్యాగ్ని అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. సో అలాగే మన ఫ్రెండ్స్ని ఎవరైనా ఫైండ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఈ అయితే బాగా ఈ రికగ్నైజేషన్ అయితే ఇప్పుడు దాకా ఉపయోగపడుతూ వచ్చింది. సో ఫేస్బుక్ అయితే పాపం ఇప్పుడు దీని అయితే షట్ డౌన్ అయితే చేయబోతుంది. అయితే మాన్యువల్గా అయితే మనం ట్యాగ్ చేయొచ్చు ఫేసెస్కి, కాకపోతే ఆటోమేటిక్గా ఇది ఫేస్ రికగ్నైజ్ చేసి ట్యాగ్ అంటే ఫేస్ని పలానా ఫేస్ అని చెప్పేసి ట్యాగ్ చేసేది కదా, ఆ సిస్టమ్ అయితే ఇక పైన ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung Galaxy S21 FE మొబైల్ 4 కలర్స్లో రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. క్రీమ్, గ్రే, పింక్ అలాగే వైట్ ఈ 4 కలర్స్ అయితే ఇవి మనకి దర్శనం అయితే ఇచ్చినాయి. ఇక అలాగే Samsung S22 Ultra సో ఈ మొబైల్ కి కర్వ్డ్ ఎడ్జ్ అయితే ఉండబోతున్నట్టుగా లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ S22 Ultra మొబైల్ ఏదైతే ఉందో యాక్చువల్ గా నోట్ సిరీస్ లాగే ఈ మొబైల్ తీసుకొస్తున్నారు, కానీ నోట్ అయినప్పుడు వీళ్ళు డిస్కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పి సో S22 Ultra పేరు మీద అయితే అదే మొబైల్ ని వీళ్ళు లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మనకి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చింది Note 20 Ultra కదా, ఆ తర్వాత Note 21 Ultra అయితే రాలేదు. Note 20 Ultra తో కంపేర్ చేసుకొని చూసినట్టయితే సో ఈ మొబైల్లో మనకి ఎడ్జ్ అనేది కొంచెం తక్కువగానే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. Note 10 Plus ఉంది కదా, సో ఇంచుమించు ఆ ఎడ్జెస్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే ఇక్కడ కొత్త లీక్స్ అయితే చెప్తున్నాయి. సో వీళ్ళు నోట్ సిరీస్ని ఎందుకు డిస్కంటిన్యూ చేశారు అనేది మీకు ముందు అయితే చెప్తాను. నాకు అనిపించింది అనమాట. మోటరోలా ఈ రోజు మన ఇండియాలో 3 ఫీచర్ మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. A10, A50, A70 అని 3 ఫీచర్ మొబైల్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ 3 ఫీచర్ మొబైల్స్ లో A10 లో మనకి బ్యాక్ కెమెరా అయితే ఉండదు, అలాగే A50 అండ్ A70 లో కెమెరాస్ అయితే ఉంటాయి, విజే కెమెరా అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అనమాట. 1,500 రూపీస్ A10 మొబైల్ ప్రైస్ ఉంటే A50 అండ్ A70 ప్రైజెస్ వస్తే 2,000 బిలోలోనైతే తీసుకొచ్చారు. ఇంకా వీళ్ళ స్మార్ట్ ఫోన్స్ కొనరో ఎవరని ఇలా అనుకున్నారా, లేకపోతే ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 11 ఈ మొబైల్ ని మనకి డిసెంబర్ నెలలో లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో G8080 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. వీళ్ళు గతంలో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ Note 11 Pro అని చెప్పి ఒక మొబైల్ తీసుకొచ్చారు, అందులో మీడియాటెక్ హెలియో G96 ప్రాసెసర్ అయితే
యూజ్ చేశారు. ఇప్పుడు తీసుకురాబోయే నోట్ 11లో చూసుకుంటే వీళ్ళు G88 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో రీసెంట్ డేస్లోనే మనకి రెడ్మీ నోట్ 11 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. సో వీళ్ళు కూడా అదే నోట్ 11 సిరీస్లో మొబైల్స్ తీసుకొస్తే జనాలు కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళు మొబైల్స్ కొనేస్తారని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు. ఏదేమైనప్పటికీ ఈ నోట్ అయినప్పుడు ఏదైతే ఉందో దీనికి వాల్యూ లేకుండా అయితే చేశారని చెప్పొచ్చు అనమాట. ఈ చిన్న మొబైల్ బ్రాండ్స్ అన్ని కలిపేసి. ఇంతకుముందు నేను చెప్పాను కదా శాంసంగ్ నోట్ సిరీస్ని ఎందుకు డిస్కంటిన్యూ చేసిందని, దానికి రీజన్ ఇదే అయి ఉంటుంది. ప్రతి ఓళ్ళు చిన్న చిటకాని లేదు, ఏ ఫోన్ పడితే ఆ ఫోన్కి నోట్ సిరీస్ని అయితే అంటగట్టేస్తున్నారు, అంటే నోట్ లైన్ అయితే పెట్టేసి తీసుకొస్తున్నారు. సో అందుకే శాంసంగ్ మేము ఏం తీసుకొచ్చి ఉపయోగం ఏముంది, మేమేమో ఫ్లాగ్షిప్ మొబైల్స్కి నోట్ సిరీస్ అని చెప్పి పేర్లు పెట్టి తీసుకొస్తుంటే వీళ్ళేమో 15,000 రూపాయల మొబైల్కి 10,000 రూపాయల మొబైల్కి కూడా నోట్ అని చెప్పేసి లైన్ కలిపేసి తీసుకొచ్చేస్తున్నారు. మేము తీసుకొచ్చే 1,00,000 రూపాయల మొబైల్కి వాల్యూ లేకుండా పోతుందని చెప్పి శాంసంగ్ భావించినట్టుంది. అందుకే దాన్ని అయితే డిస్కంటిన్యూ చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి పోకో M4 Pro 5G వేరియంట్ మొబైల్, ఈ మొబైల్ సంబంధించిన ఫస్ట్ ఇమేజ్ అయితే బయటకు అయితే వచ్చింది. సో ఈ ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? రీసెంట్ గానే మనకి రెడ్మీ నోట్ 11 లాంచ్ చేసిందిగా, అదే మొబైల్ ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో M4 Pro పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇందులో మనకి LCD ప్యానల్ 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. ఇంకా ప్రాసెసర్ కూడా మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ప్రత్యేకమైన డీటెయిల్స్ అయితే అవసరం లేదు. రెడ్మీ నుంచి తీసుకొచ్చిన నోట్ 11 మొబైల్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఆల్రెడీ నేను నిన్నే మీకు టెక్ న్యూస్లో అయితే చెప్పాను, రెడ్మీ నోట్ 11నే వీళ్ళు వచ్చేసరికి రీబ్రాండ్ చేసి పోకో M4 Pro పేరు మీద అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి. టెక్ న్యూస్ లో చెప్పినావా? ఎప్పుడు చెప్పినావు? ఎప్పుడు చెప్పడం అండి, నేను టెక్ న్యూస్లో చెప్పాను, చూడలేదా? నేను టెక్ న్యూస్ లో చెప్పినావా? ఏమో అయితే చెప్పే ఉంటావేంటి, టెక్ న్యూస్ చూడలేదా? నేను నీ టెక్ న్యూస్ చూడగా అయిపోయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరా? యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.